హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. మన ఛానల్లో జాయిన్ బటన్ కూడా ఉంది. ఎవరైనా మెంబర్షిప్గా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చండి. మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఆల్రెడీ ఇది గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇది డిలే అయ్యింది. అలాగే కొంతమంది నిరుద్యోగులు అప్లై చేసుకోవాలనేది లేదు అనే ఉద్దేశంతో అయితే మళ్ళీ దీన్ని రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నా కదా 2/1/2025 నాడు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది 2/1/2025 ఆ నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇది చూడండి, ఇక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పల్నాడు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. నేషనల్ హెల్త్ మిషన్ NHM NTEP ప్రోగ్రాంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. NTEP అంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, అంటే TB ట్యూబర్క్యులోసిస్లో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. కాంట్రాక్ట్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది 1 year కాలానికి. ఇవి మీ మీ యొక్క పనితనం బట్టి, గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కాంట్రాక్టే కదా అని వదిలేయద్దు. సో ఇక్కడ ఇస్తున్నారు కదా, కొన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా ఆలస్యం అయినందువలన ఇంకా కొంతమంది నిరుద్యోగులు దీన్ని వినియోగించాలనే ఉద్దేశంతో 13/1/2026 నాడు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా వారి ఆదేశాల మేరకు అయితే మళ్ళీ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ NTEPలో ఖాళీగా ఉన్న పోస్టులకు అయితే రీనోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా ఆదేశించారని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మరి ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు, అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపుని అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ, మరియు ఫీజు చెల్లించడం నుండి మినహాయింపు ఇచ్చారు. అంటే మీరు ఏదైతే ఇంతకుముందు పోస్ట్కి అప్లై చేశారో మళ్ళీ అదే పోస్ట్కి అప్లై చేస్తే కనుక ఫీజు అయితే పే చేయక్కర్లేదండి. కొత్తగా కనుక దరఖాస్తు చేసుకుంటే కనుక వాళ్ళైతే ఫీజు అయితే పే చేయాలి, ఖచ్చితంగా పే చేయాలండి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న, కొత్తగా పోస్టులకు అప్లై చేస్తున్న ఎవరైనా సరే ఫీజు అయితే పే చేయాలి. అది DD ద్వారా పే చేయొచ్చు, అంటే DD అంటే డిమాండ్ డ్రాఫ్ట్, DD ద్వారా పే చేయొచ్చు, లేదా ఫోన్పే ద్వారా కూడా పే చేయవచ్చండి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ కూడా ఇచ్చారండి. అందరికీ కూడా 45 ఏళ్ళ వరకు అర్హత కలదని చెప్పేసి ఇచ్చారండి. 45 ఏళ్ళ లోపు సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చండి. సో ఇక్కడ పోస్ట్ నేమ్ చూస్తే కనుక మెడికల్ ఆఫీసర్ 1, మంత్లీ శాలరీ వచ్చి 61,960 రూపాయలు మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. డాట్+ TBHIV సూపర్వైజర్ DPS అండి, షార్ట్ కట్. ఒక వేకెన్సీ ఉంది. 35,625 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అకౌంటెంట్ ఫుల్ టైం ఒక వేకెన్సీ ఉంది. 18,233 శాలరీ అండి. PPM కోఆర్డినేటర్ ఒక వేకెన్సీ, 28,980 రూపాయల శాలరీ. TBHV 3 వేకెన్సీస్. TBHV అంటే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ అండి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 26,619 శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ 3 వేకెన్సీస్, 23,393 శాలరీ. ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ STS అండి. దీనికి 2 వేకెన్సీస్, 33,975 శాలరీ. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ STLS అండి. 6 వేకెన్సీస్ ఉన్నాయి. 33,975 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. టోటల్గా వచ్చి 18 వేకెన్సీస్ అండి. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో అయితే 17 వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా ఒక వేకెన్సీ అయితే పెంచారు. STSలో 2 వేకెన్సీస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ STS 2 ఇచ్చారు కాబట్టి 18 వేకెన్సీస్ అయితే అయినాయండి. సో ఇక్కడ మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, https:/palnadu.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషను, నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసేయచ్చు. మీరు ఫిల్ చేసిన దరఖాస్తులన్నీ కూడా జిల్లా TB అధికారి పల్నాడు జిల్లా నరసరావుపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా నరసరావుపేటలో, అక్కడ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాలండి. అది కూడా మనకు డేట్ ఇచ్చారు, రేపటి నుంచి 28/1/2026 నుంచి ఫిబ్రవరి 4, 2026 సాయంత్రం 5 గంటలలోపు ఆఫీస్ అవర్స్లో మాత్రమే మీరు దరఖాస్తుని అయితే సబ్మిట్ చేయాలి. 10:30 to 5 మధ్యలో మీరు సబ్మిట్ చేయాలండి.
అలాగే ఇక్కడ మనకి దరఖాస్తు రుసుము ఇచ్చారంటే అప్లికేషన్ కాస్ట్ వచ్చి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అనేది డీడీ ద్వారా కానీ ఫోన్పే కానీ చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ అయితే పే చేయాలి. చూడండి, డీడీ పే చేసేవాళ్ళు అంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీసేవాళ్ళు అయితే మీరు పేరు మెన్షన్ చేయాలండి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నర్సారావుపేట, ఈ పేరునైతే మనం డీడీ అయితే తీయాలి. ఒకవేళ ఎవరైనా కనుక ఫోన్పే ద్వారా పే చేస్తే కనుక ఖాతా నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారండి 69720100013356. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి UBIN 0569721 రావిపాడు బ్రాంచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఫోన్పే అయితే ఈ విధంగా లేదు, డీడీ పే చేయాలనుకుంటే ఈ విధంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు కదా, అవి ఒకసారి చూసేద్దాం. మెడికల్ ఆఫీసర్కి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అండి. ప్రిఫరెన్షియల్ అంటే ఇది ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎసెన్షియల్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రిఫరెన్షియల్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్షియల్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది రిమైనింగ్ వాళ్ళకి ఇస్తారండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో MBBS అంటే ఖచ్చితంగా MBBS చదివి ఉండాలి. దాంతోపాటుగా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలండి. MBBS దాని తత్సమాన అర్హత చదివి ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ప్రిఫరెన్షియల్ ఇది ఉంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా లేదా MD పబ్లిక్ లేదా PSM లేదా కమ్యూనిటీ మెడిసిన్ లేదా CHA లేదా ట్యూబర్క్యులోసిస్ అండ్ చెస్ట్ డిసీజెస్ కోర్సెస్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే NTEPలో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలండి. కంప్యూటర్స్లో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే TBHIV సూపర్వైజర్ DPS పోస్ట్కి వచ్చి క్వాలిఫికేషన్ చూడండి. ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ, BA BSc BCom బీటెక్ BE ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్స్ కోర్స్ అయితే ఉండాలండి. మినిమం 2 months 2 నెలల కాలం కంప్యూటర్ కోర్స్ అయితే ఉండాలి. ఒకవేళ డిగ్రీలో మీకు కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్ కోర్స్ అవసరం లేదు. డిగ్రీలో కంప్యూటర్స్ ఎవరికైతే లేదో వాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్స్ కోర్సుకు సంబంధించి 2 months అయితే చేసి ఉండాలి. అలాగే 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. అలాగే డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ NTEPలో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ అలా లేదనుకోండి, పబ్లిక్ హెల్త్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బాగా మాట్లాడడం రావాలి. అలాగే విల్లింగ్ టు ట్రావెల్, మీరు ఎక్కడికైనా ఏ ఏరియాకైనా వర్క్ చేయడానికి ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉండాలండి. అకౌంటెంట్ ఫుల్ టైం అండి ఇది. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ కామర్స్లో గ్రాడ్యుయేట్ అంటే BCom చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ డబుల్ ఎంట్రీ సిస్టంలో. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ అట్లీస్ట్ 2 years. 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే చూడండి, MBA కానీ PG డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి కానీ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫెమిలియారిటీ విత్ అడిటిఏ రికగ్నైజ్డ్ సొసైటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇలా ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3 మాత్రం కంపల్సరీ ఉండాలండి. సో ఇలా ప్రిఫరెన్స్ 4, 5 అన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. PPM పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్. PPMకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ PG చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆ ఫీల్డ్ ఏంటంటే కమ్యూనికేషన్ లేదా ACSM లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా హెల్త్ ప్రాజెక్ట్ లేదా ప్రోగ్రాంలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే 2-wheeler డ్రైవ్ చేయగల సామర్థ్యం ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారండి? NTEPలో వర్క్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే కొన్ని కోర్సులు ఉన్నాయండి ఇక్కడ. ఈ కోర్సులు చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ లేదా మాస్టర్ హోల్డర్ ఇన్ సోషల్ సైన్సెస్ లేదా మాస్ మీడియా లేదా కమ్యూనికేషన్స్ లేదా రూరల్ డెవలప్మెంట్ అడ్వకసీ లేదా పార్ట్నర్షిప్స్ లేదా రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ నాలెడ్జ్ అట్ కంప్యూటర్స్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలండి.
ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ అండి. దీనికి సంబంధించి డిటీసీ అంటే డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ సైన్స్ ఎవరు చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి, ఇంటర్మీడియట్ 10+2 సైన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎంపీడబ్ల్యూ లేదా ఎల్హెచ్వి లేదా ఏఎన్ఎం లేదా హెల్త్ వర్కర్ ఈ కోర్సులు అయితే చేసి ఉండాలని, ఇంటర్మీడియట్ సైన్స్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులు చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే సర్టిఫికేట్ లేదా హయ్యర్ కోర్స్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ లేదా కౌన్సిలింగ్లో అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ దాంతోపాటుగా ఉండాలండి. లేదంటే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా టీబీహెచ్వి కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలండి. కంప్యూటర్ ఆపరేషన్స్లో మినిమం 2 months సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. డిగ్రీలో కంప్యూటర్స్ ఉంటే అవసరం లేదు. డిగ్రీలో కంప్యూటర్స్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే చేసి ఉండాలి, చదివి ఉండాలి. అలాగే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎంపీడబ్ల్యూ మల్టీపర్పస్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ కోర్సు చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు దీనికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎన్టీఈపీలో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్పోటమ్ స్పియర్ మైక్రోస్కోపీ చేసిన వాళ్ళకి 1 year ఒకవేళ చేసి ఉంటే కనుక వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీఎల్ఎస్కి సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ చేసినా అప్లై చేసుకోవచ్చు, డిఎంఎల్టీ చేసినా అప్లై చేసుకోవచ్చండి. అలాగే పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. అలాగే దీనికి సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్లో. సో ఇవండి దీని క్వాలిఫికేషను. అలాగే ఎస్టీఎస్కి సంబంధించి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు, శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ 2 months అయితే ఉండాలండి. 2 months. అలాగే పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే నడపగలిగేలా ఉండాలండి, సామర్థ్యం ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే టీబీహెచ్ కోర్స్ చేస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ కానీ మెడికల్ సోషల్ వర్క్ కానీ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్ ఎవరైనా చేసుంటే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ 2 విధాలుగా కూడా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాలండి. ప్రిఫరెన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ ఫోటో అంటిస్తారు, ఇక్కడ పోస్ట్ నేమ్ రాస్తారండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఎస్టీఎస్కా, ఎస్టీఎల్ఎస్కా, టీబీహెచ్వికా అనేది ఇక్కడ నోట్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ యొక్క పేరు 10th క్లాస్ మీద ఎలా ఉంటే అలాగా, జెండర్ మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉంటే అలా రాయండి. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఈ విధంగా నోట్ చేయండి. 10th క్లాస్ మీద ఉంటుంది. సోషల్ స్టేటస్ అంటే మీరు ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఆ గ్రూప్స్, సబ్ గ్రూప్స్, సబ్ క్యాస్ట్లు అన్నీ ఎంటర్ చేయండి, ఇక్కడ నోట్ చేయండి. కాంట్రాక్ట్ సర్వీస్ మీరు ఎస్సా నోవా, కాంట్రాక్ట్ అయినా వర్క్ చేస్తే కనుక ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. ఫిజికలీ కాంట్రాక్ట్ ఉంటే కనుక మీకు సర్వీస్ వెయిటేజ్ అనేది ఉంటుందండి. కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే కనుక. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ఆర్ నో ఉంటే ఎస్, లేకపోతే నో. అంటే పీహెచ్ అంటే సదరం సర్టిఫికేట్ ఉన్నవాళ్ళండి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరికైనా ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఎస్ పెడతాం, దాంతోపాటుగా సర్టిఫికేట్ అటాచ్ చేయాలండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెట్టాలండి. స్పోర్ట్స్ ఉంటే ఎస్, లేదంటే నో. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ 2 మొబైల్ నెంబర్స్ ఇక్కడ రాయొచ్చు. 1, 2 ఇచ్చారు కదా, సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు నోట్ చేయొచ్చు. ఫీ పర్టికులర్స్ అంటే మీ యొక్క డీడీ నెంబరు, డేటు, అమౌంట్. ఒకవేళ డీడీ పే చేయకపోతే ఫోన్పే అయితే ఫోన్పే రాసి ట్రాన్సాక్షన్ నెంబరు, డేటు, అమౌంట్ నోట్ చేయాలండి. ఆ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా మీరు అటాచ్ చేయాలి అప్లికేషన్తో పాటుగా. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ యొక్క అడ్రస్, ఓన్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా, స్ట్రీటు, అలాగే మీ పిన్ కోడ్, మీ ఊరు, మీ మండలం ఇవన్నీ రాయాలండి. ఈమెయిల్ అడ్రస్ అంటే మీ యొక్క మెయిల్ అడ్రస్ రాయాలి, లేకపోతే క్రియేట్ చేసుకోండి.
ఇక్కడ మార్క్స్ ఆప్టైన్ ఇన్ ది రిక్వెసైట్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నారు. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఈ విధంగా నోట్ చేయండి. మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు ఒక 10th క్లాస్ తీసుకుంటే కనుక 600 మార్క్స్కి మ్యాక్సిమం ఉంటాయండి, లేదా 10 పాయింట్స్కి ఉంటాయి. అలాగా మార్క్స్ ఆప్టైన్ అంటే మీకు వచ్చినాయి 600కి 500 400 అనేది, లేదా 10 పాయింట్స్కి అయితే 9 పాయింట్స్ 8 పాయింట్స్ అనేది మీకు మార్క్స్ ఆప్టైన్ అంటే మీకు వచ్చినవి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మంత్ అండ్ ఇయర్, మీరు మార్చి 2023లో పాస్ అయ్యారు అనుకోండి, 3/2023. అలాగే రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిందా లేదా, ఎస్ అని పెడతాం, ఇవన్నీ ఎస్ పెడతాం. అలాగే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియం సర్వీస్లో వర్క్ చేస్తే కనుక సీరియల్ నెంబర్ వేసి ఎన్ని ఉంటే అన్నీ మెన్షన్ చేయండి. అలాగే సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడ వర్క్ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారని, కాంట్రాక్ట్లోనా అవుట్సోర్సింగ్లో అనేది ఇక్కడ రాయాలి. అర్బనా, రూరలా, ట్రైబలా, COVID-19లోనా. సో ఇక్కడ మెన్షన్ చేయాలని క్లియర్గా. ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి, టు అంటే ఎప్పటి వరకు. ఫ్రమ్ 2 dates కంపల్సరీగా రాయాలి. టోటల్ పీరియడ్ 2 years 3 months 4 months అవి మెన్షన్ చేయాలండి. అలాగే సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తున్నారా లేదా, ఎంక్లోజ్ చేస్తాం కాబట్టి ఎస్ అని మెన్షన్ చేయాలి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ మీ అందరికీ ఉంటాయి కాబట్టి 4th to 10th సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. 4th అయితే ఏ ఇయర్లో చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2004 2003 అవి మెన్షన్ చేస్తారు. అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్ నేమ్ రాస్తాం, పక్కనే విలేజ్ ఉంటే విలేజ్ రాయండి. అలాగే డిస్టిక్ ఏ జిల్లాలో చదివారు అనేది రాయాలి. సో పల్నాడు జిల్లాలో వాళ్ళందరూ కూడా మెన్షన్ చేయాలండి. ఇక్కడ మీ పేరు రాయాలండి పైన. తర్వాత డాటర్ ఆఫ్ లేదా సన్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ ఉన్నది కదా, సో అక్కడ మన ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. అలాగే ఇక్కడ సైన్ అనేది పెడతామండి. ఇదేంటి అప్లికేషన్కి సంబంధించి కూడా. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. అలాగే సర్వీస్ వెయిటేజ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మార్కులు అనేది కాల్కులేట్ చేస్తారంటే, సో ఓల్డ్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంటుందండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 2023లో పాస్ అయ్యారనుకోండి, 24కి 1 మార్కు, 25కి 1 మార్కు, అలా 2 మార్కులు యాడ్ అవుతాయి. మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. అలాగే మీరు సర్వీస్ వెయిటేజ్ ఏదైనా ఉంటే కనుక ట్రైబల్ ఏరియాలో 6 monthsలో వర్క్ చేసిన వారికి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్కు, ఇలా ఈ విధంగా యాడ్ చేస్తారండి. 15% అంటే 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వీళ్ళు రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడిగారో అందులోంచి 75% వెయిటేజ్ అనేది తీసుకుంటారండి. టోటల్గా 100 మార్క్స్కి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ ఏం పెట్టట్లేదండి. ఓన్లీ మెరిట్ ద్వారా అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.